ఆడే ముందు గ్రౌండ్ ని సిద్ధం చేసినట్టుగా నిన్నటి రీతు సంచరాల గొడవ ప్రారంభానికి ముందే బిగ్ బాస్ పిచ్ రెడీ చేసి పెట్టాడు. సరిగ్గా మీరు ఎపిసోడ్ చూస్తే ఈ గొడవ మొత్తం పక్కా స్క్రిప్ట్ అని తేలిపోతుంది. పచ్చిగా చెప్పాలంటే రీతుని క్యారెక్టర్ లేని అమ్మాయి అని చూపించడానికి నేషనల్ టెలివిజన్ సాక్షిగా బ్యాట్ చేస్తాం, నీకు ఓకే కాదా అని చెప్పి బిగ్ బాస్ తనతో ఆల్రెడీ స్క్రిప్టెడ్ మాట్లాడినట్టుగా అంత బాగా వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా, అంటే లైక్ డైలాగ్ డెలివరీ కావచ్చు, ప్రతిదీ స్క్రిప్టెడ్ అని క్లియర్ కట్ గా చూసే జనాలకి అర్థమవుతుంది. అండ్ మనం చూసే వాళ్ళం, మనం గొర్రెలం, మనము వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలివేషన్స్ వేసేసుకుని లైక్ చూసే వాళ్ళు పిచ్చోళ్ళు. అంటే జనాలను పిచ్చోళ్ళు చేయడానికి ఈ షో పెట్టి మళ్ళీ ఎందుకు కలరింగ్ ఓట్స్ ఇవన్నీ ఎందుకు? గొడవకి ముందు ఎపిసోడ్ ప్రారంభంలో సంచన డిమాండ్ పవన్ గురించి తనుచ దగ్గర ఒక వర్డ్ అంటుంది. ఏమని, వీళ్ళిద్దరు ఫ్రెండ్సా లేకపోతే లవర్సా లేకపోతే ఏంటి అంతకు మించా అని చెప్పేసి ఫస్ట్ శ్రీకారం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే తన పాయింట్స్ ఇలా చెప్పడం అనేది అందరికీ ఆబ్వియస్లీ డౌట్ వస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.